రీసెంట్‌గా మా పాప, మా అమ్మగారు మా ఇంటికైతే వచ్చారు. సో, మా పాప వచ్చినప్పుడు తినడానికి స్నాక్స్ ఏం లేవని చెప్పి ఇంట్లోనే బెల్లం గవ్వలైతే చేసి పెట్టాను. ఈ బెల్లం గవ్వలతో నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పుడు మా తాతగారు మా నాయనమ్మ గారికి స్నాక్స్ తీసుకొస్తూ ఉండేవారు ఈవినింగ్ 4 కలా. ఆ టైంలో నాకు కూడా ఒక పొట్లం తీసుకొచ్చేవారనమాట ఈ బెల్లం గవ్వలు. సో, నాకైతే ఇవి తిన్న ప్రతిసారి మా తాతగారు తీసుకొచ్చిన విషయమే గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఇవి ఇంట్లో నేను తినేయొచ్చండి? చేసినప్పుడు లాస్ట్ వీడియోలో మా ఇంట్లో చేసిన 1 అవర్‌లోనే మొత్తం గవ్వలన్నీ కూడా ఖాళీ చేసేసారు. అందరికీ అంత బాగా నచ్చాయట. సో, అందరితో పాటు మా పాపకైతే చాలా బాగా నచ్చాయి. తనైతే ఆ రోజు అమ్మ గవ్వలు కావాలని అడిగింది. లేదమ్మా మళ్ళీ చేసి పెడతానని చెప్పాను. కానీ నిద్రలో కూడా అమ్మ గవ్వలు తింటా అని చాలా సార్లు అడిగింది. సో, తనకి అంత బాగా నచ్చాయి కదా! తనని చూడడానికి వెళ్తున్నానని చెప్పి ఈరోజు మార్నింగ్ కొంచెం బిజీగా ఉన్నా కూడా కొంచెం టైం తీసుకుని తన కోసమైతే ఈ గవ్వలు చేసి పెట్టాను. ఫైనల్‌గా ఈ గవ్వలు అయితే చాలా బాగా కుదిరాయి. నెక్స్ట్ వీడియోలో తన రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయో కూడా నేను వీడియో తీసి నేనైతే ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకైతే పెళ్ళి అయ్యే వరకు కూడా పెద్దగా వంటలైతే ఎప్పుడూ మా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టింది లేదు. కానీ పెళ్లి తర్వాత ఇన్ని వంటలు చేస్తుంటే మా వాళ్ళందరూ కూడా చాలా సర్ప్రైజ్డ్‌గా ఫీల్ అయ్యారు. ఇన్ని వంటలు ఎప్పుడు నేర్చుకున్నామని. కానీ ఫైనల్‌గా వంట ఇలా చేసి పెడుతూ మనకి నచ్చిన వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెడుతుంటే చాలా